చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. శాప్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్లో మీరు ఉన్నారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏమైనా డెవలప్ అయిందా? లేకపోతే ఇంకా ఎక్కడదక్కడే ఉందా? అసలుకి గత 5 సంవత్సరాల్లో నామమాత్రంగా స్పోర్ట్స్ అథారిటీ ఉన్నది. ఓకే, అసలు ఉందో లేదో కూడా చాలా మంది చాలా యాక్టివ్గా ఉన్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని చెప్పి అంటుంటారు కదా. టిక్ టాక్లు చేయడంలోనో సోషల్ మీడియాలో ఉండడంలోనో లేకపోతే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లోనో లేకపోతే ఎవరినో ఒక నలుగురిని పిలిపించుకొని ఏది పనికి మాలిన చెత్త షటైర్లు వేసుకుంటూ మాట్లాడడం, కోడికి కోడి గుడ్డుకు సమాధానం చెప్పుకుంటా. సో సీఎం గారికి బాగా ఇష్టమైన గేమ్, చిన్నప్పుడు ఆయన ఎక్కువ ఆడే గేమ్ అంటే అడిగారా మీరు? ఆయన కూడా ఏమైనా చెప్పడం కానీ? కబడ్డీ అంటే బాగా ఇష్టం. కబడ్డీ, షటిల్ కూడా లైక్ చేస్తారు. లోకేష్ గారికి బాగా ఇష్టమైన గేమ్ బ్యాడ్మింటన్ బాగా ఆడతారు, క్రికెట్ బాగా ఆడతారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను టాంపా కన్వెన్షన్ నాట్స్కి వచ్చాను అనమాట. సో ఇక్కడ నాట్స్లో ముఖ్యంగా చెప్పాలి అంటే అందరూ స్టాల్స్ పెట్టారు, కానీ నేను ఈ స్టాల్ చూడగానే కొంచెం షాక్కి గురయ్యాను అనమాట. ఎందుకంటే ఎన్ఆర్ఐ సపోర్ట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ రవి ఇక్కడ ఒక స్టాల్ పెట్టి చాలా దిగ్విజయంగా 2 days నుంచి కూడా అందరు ఎన్ఆర్ఐ సపోర్ట్ తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఎంతమంది ప్లేయర్స్ సపోర్ట్ లేక వెనకబడిపోతున్నారు, అండ్ స్టేట్తో పాటు ఎన్ఆర్ఐస్ తెలుగు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంత దూరం వచ్చారు కాబట్టి. సో ఫస్ట్ ఆయన మాటలో తెలుసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో షాప్ చైర్మన్ తీసుకున్న తర్వాత సముద్రాలు దాటి వచ్చి ఫస్ట్ టైం ఒక స్టాల్ పెట్టడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అంటే ఎన్ఆర్ఐస్ భాగస్వామ్యం దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకం. ఓకే, మీరు చూసే ఉంటారు చాలామంది ఎన్ఆర్ఐస్ ఒకటి వేదిక కాదు, అది రాజకీయాలైనా గ్రామాలైనా ఏ ప్రాంతంలో అయినా ఎన్ఆర్ఐస్ పాత్ర కీలకమైంది. అయితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒక పక్క ప్రభుత్వం ఎంతో ప్రోత్సహించాలి, పిల్లల్ని తయారు చేయాలి, మంచి మెడలిస్టులు చేయాలి అని ఒక పక్క మేము ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు బెస్ట్ పాలసీ ప్రకటించారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, జాబ్స్ ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం. అయితే ఇంకా చాలామందికి చేయాలి. అది ఒకరితోనో ఇద్దరితోనో 10 మందితోనో ఆగే పరిస్థితి కాదు. మన రాష్ట్రం నుంచి ఒలింపిక్స్లో ప్రతి గేమ్కి పార్టిసిపేషన్ ఉండాలి, మెడలిస్టులు కావాలని ఒక కోరిక. ఆ ఆలోచన అనగానే మొన్న P4 మోడల్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అడాప్టేషన్ విధానం రావాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఆ కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఉన్నవాడు లేనివాడిని వెన్ను తట్టగలిగితే, ప్రోత్సహించగలిగితే ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్తారనేది చంద్రబాబు నాయుడు గారు దాని P4 మోడల్. నేను దానికి ఆలోచన అనుగుణంగా ఈరోజు నాట్స్ టాంపా సిటీలో జరుగుతుంది. వేలాది మంది ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఉంటారు. వాళ్ళని కానీ మనం కానీ మన ఆలోచనలు కానీ వాళ్ళకి పంచగలిగితే, వాళ్ళని రిక్వెస్ట్ చేయగలిగితే, మన యొక్క పిల్లల కష్టాన్ని మన పిల్లల యొక్క ఆలోచన విధాన్ని, మన వాళ్ళ యొక్క టాలెంట్ని కానీ వాళ్ళ దృష్టిలో పెట్టగలిగితే, వాళ్ళకి కొంతమందికి ఒక అనుసంధానం లేక అసలు ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ ఊర్లో ఎవరున్నారు, ఈ స్థాయిలో ఆడతారని కూడా చాలా మందికి తెలియదు. ఊర్లో వాళ్ళ ఊర్లో ఉంటారు, వాళ్ళ మండలం వాళ్ళు ఉంటారు, వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు ఉంటారు, ఆ జిల్లా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చూపించగలిగితే, వాళ్ళకి ఆ డేటా ఇవ్వగలిగితే, సమన్వయం చేయగలిగితే, మా ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వాళ్ళకి కానీ వివరించగలిగితే, వాళ్ళకి కానీ ముందుకు రాగలిగితే ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామనే ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది. అది క్లియర్ కనపడుతుంది అక్కడ మాకు. ఎన్ఆర్ఐ సపోర్ట్ మేక్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఏ Andhra by adapting following under P3, P4 concept: player adoption, infrastructure and game adoption and sports association. So and previous గా చూసుకుంటే శాప్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు శాప్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్లో మీరు ఉన్నారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏమైనా డెవలప్ అయిందా? లేకపోతే ఇంకా ఎక్కడదక్కడే ఉందా? అసలుకి చాలా బాధేస్తుందన్న. మీకు కూడా తెలుసు, మీకు పూర్తి అవగాహన కలిగిన, ఎందుకంటే పూర్తిగా చూస్తున్నారు మీరు. ఎంత బాధేస్తుందంటే గత 5 సంవత్సరాల్లో నామమాత్రంగా స్పోర్ట్స్ అథారిటీ ఉన్నది. ఓకే, అసలు ఉందో లేదో కూడా చాలా మంది యాక్టివ్గా ఉన్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని చెప్పి అంటుంటారు. టిక్ టాక్లు చేయడంలోనో, సోషల్ మీడియాలో ఉండడంలోనో, లేకపోతే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లోనో, లేకపోతే ఎవరినో ఒక నలుగురిని పిలిపించుకొని ఏది పనికి మాలిన చెత్త షటైర్లు వేసుకుంటూ మాట్లాడడం,
కోడి గుడ్డుకు సమాధానం చెప్పుకుంటా ఆయన శాప్ చైర్మన్గా పనిచేశాడు. బాధ చేసే విషయం ఏంటంటే ఏ రోజైనా కూడా అతను స్పోర్ట్స్ పాలసీ ఒకటి ఉండాలని ఆలోచించేలా. ఓకే, 2017లో ఏదైతే మేము స్పోర్ట్స్ పాలసీ పెట్టామో ఆ పాలసీతో 5 ఏళ్ళు రన్ చేశారు. మేము వచ్చిన ఏదైతే బాధ్యతలు తీసుకున్నా కరెక్ట్గా నెలకే స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగింది. ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ది బెస్ట్ హర్యానా బెస్ట్, ఒరిస్సా ది బెస్ట్ అంటూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీకి నేను 6 సార్లు వెళ్ళి రావడం జరిగింది. ఖేలో ఇండియా ప్రాజెక్ట్స్ కోసం తిరుగుతుంది. అతను ఢిల్లీ మొహమన్నా చూశాడో లేదో నాకు తెలియదు. అతను జైలు మొహము మటన్ల గురించి మాట్లాడతారు తప్ప స్పోర్ట్స్ గురించి నాకు తెలిసి ఎప్పుడు మాట్లాడింది ఏమిలా. అయితే బాధ చేసే విషయం అతనికి నాకు పోలికిందంటే కిడ్ అండి అతను. నిన్న మొన్న ఎక్కడో చూసా, మళ్ళీ ఏదో పెట్టినాడు సారాయి ఇస్తే ఓట్లు పడతాయి, సారాయి వ్యాపారం చేయండి అని చెప్పి నిన్న ఎక్కడో విన్నా ఎక్స్సీఎం మీటింగ్లో. ఇంకా అతను సారాయి ఆలోచనతో ఉండేవాడికి స్పోర్ట్స్ గురించి మాట్లాడితే ఎట్టుంటుంది? ఇంకా అతని గురించి మాట్లాడడం కూడా నాకైతే ఇష్టం లేకపోయినా గతంలో అతను పని చేశాడు కాబట్టి ఇంక తప్పదు. ఏం చేశాడంటే ఏమి చేయలేదని చెప్పాలి. ఎందుకంటే ఏమి చేయలేదు. ఉన్నాయా మీరు స్పోర్ట్స్ శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న టైంకి ప్రీవియస్ అసలు ఫండ్స్ ఉన్నాయా? ఏమన్నా అసలు డెవలప్మెంట్ ఏమన్నా చేయడానికి ఏమన్నా మీరు ఇప్పటికీ సీఎం గారిని కలిసి ఉంటారు, లోకేష్ గారిని కలిసి ఉంటారు, ఆ శాఖ మినిస్టర్ని కలిసి ఉంటారు. ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి ఏంటంటే మొన్నటి వరకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. 119,20,00,000 రూపాయలు ఆడుదామందరూ ఖర్చు పెట్టారు. 119,20,00,000 రూపాయలు. ఓకే. నిజంగా కానీ దాన్ని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టుంటే ఉమ్మడి జిల్లాల కింద పెట్టినా 10 కోట్లు పెట్టుంటే ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క జిల్లాలో తయారయ్యాయి. అంతకుముందు ఉన్న అకాడమీలు తీసేశారు. ప్లే కింద విధానానికి వెళ్ళిపోయింది. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేశారు. నా వెనకాల తిరిగే డ్రైవర్కో నీ వెనకాల తిరిగే వాచ్మెన్కు అన్నిటో ఒక్కొక్క స్టేడియం రాయిచ్చేసినారు. ఎంత చేయాలో అంత భ్రష్టు పట్టించారు. డబ్బంతా తినేశారు. అయితే బాధ వేసే విధం ఏంటంటే దాన్ని అన్నింటినీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు కూడా ఇంతకుముందు ఒకసారి నన్ను అడగడం జరిగింది, పిల్లల్ని ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తున్నప్పుడు. గతంలో ఏదైతే 2022-23 ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళు పెండింగ్ పెట్టేసిపోతే మొన్ననే 8.5 కోటి ఒకసారి, 1.5 కోటి ఒకసారి, మొన్న ఉత్తరాఖండ్లో ఏదైతే గేమ్స్ జరిగాయో వాళ్ళకు కూడా 92 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. పాత ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం, పాలసీలు ఇస్తున్నాం, అకాడమీలు ఆగస్టు నుంచి తీసుకొని రావడానికి చేస్తున్నాం. ఒక పక్క ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర గౌరవాన్ని దశ వ్యాపింప చేయాలంటే ఒక స్పోర్ట్స్ వల్లనే అవుతుంది. మీరు చూసారు 2002, 2003 నేషనల్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్, ఆ రోజుల్లో మన రాష్ట్ర యొక్క రెప్యుటేషన్ ఏ స్థాయిలో వెళ్ళిందో, ఎంత గౌరవం వచ్చిందో, దీన్ని చూసిన తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యే పరిస్థితి ఇలా చేయొచ్చు అనేది అలాంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అలాంటి ఆయన కూడా స్పోర్ట్స్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ గేమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడి ఉంటారు. సో సీఎం గారికి బాగా ఇష్టమైన గేమ్, చిన్నప్పుడు ఆయన ఎక్కువ ఆడే గేమ్ అంటే అడిగారా మీరు? ఆయన కూడా ఏమైనా చెప్పడం కానీ తెలుసండి. ఎందుకంటే నారావారపల్లిని ఆయన పుట్టింది. యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ చదువుకున్నారు. ఆయన కబడ్డీ అంటే బాగా ఇష్టం. కబడ్డీ మీరు చూసే ఉంటారు. అంతకుముందు కూడా మనం అదే ఈ వీడియోలో కూడా కనిపిస్తుంది. ఆయనకి కబడ్డీ అంటే బాగా ఇష్టం. తర్వాత షటిల్ కూడా లైక్ చేస్తారు. కబడ్డీ ఎక్కువగా, ఎందుకంటే అది రోలర్ గేమ్ కాబట్టి ఎక్కువ కూడా చిన్నప్పుడు కూడా ఇది ఎక్కువ ఆడేవాళ్ళు. అంటే ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి కానీ ఈ చంద్రగిరి నియోజకవర్గంలో కబడ్డీ బాగా ఫేమస్. వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి గారు కూడా ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది. కబడ్డీ షటిల్ ఆడబట్టి ఆయన అంతా హెల్దీగా, ఇప్పటికి కూడా యువకుడిలాగా బాగా చలాకీగా, మంచి బాగా 18 hours 17 hours వర్క్ చేస్తారు. అంత ఇప్పుడు యోగా. ఓకే. లోకేష్ గారికి బాగా ఇష్టమైన బ్యాడ్మింటన్ బాగా ఆడతారు, క్రికెట్ బాగా ఆడతారు. చిన్నప్పుడు కూడా నారావారపల్లికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అంటే నాన్నమ్మ అక్కడ ఉండే వాళ్ళ అమ్మన్నమ్మ గారు ఉండే, హైదరాబాద్ నుంచి వచ్చినప్పటికి కూడా ఎస్వి యూనివర్సిటీలో పోయి ఆడిన తర్వాత ఎవ్రీడే ఆయన ఇండస్ట్రీ. ఇప్పుడు నారావారపల్లి కోసం మీరు క్రికెట్ కూడా ఇప్పుడు కడతారు. ఇప్పుడు దేవాంశి బాబుని కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ మ్యాన్ చేయాలనే ఈరోజు చెస్ కూడా మీరు చూసిన మొన్న రికార్డు. ప్రతి ఇంట్లో స్పోర్ట్స్కి మస్ట్ అండ్ షుడ్ అనే పాలసీతో వెళ్తున్నారు.
సూపర్. సో చంద్రబాబు నాయుడు గారికి కబడ్డీ అండ్ షటిల్, అండ్ లోకేష్ గారికి బాగా ఇష్టమైంది క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్, అండ్ మన దేవాంష్కి ఇష్టమైంది చెస్. సో సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.